ఇన్ దిస్ వీడియో ఒకటి ఇన్ఫోసిస్ నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ఇంటర్న్షిప్ అనమాట. మనం ఎప్పుడైతే అఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసామో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ఫోసిస్ ఇంటర్న్షిప్ ర్యాంక్డ్ యాజ్ ద బెస్ట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 5 years ఇన్ ఎ రో. 2019 నుంచి 2020 వరకు వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట, విచ్ ఈస్ ఆఫర్డ్ బై ఇంటర్న్షిప్. ఇది ఎవరు ఎలిజిబుల్ అంటే ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ పీజీ ఎలిజిబుల్ అనమాట. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ, బీబీఏ, లైక్ దిస్ ఎనీ డిగ్రీ ఆర్ పీజీ ఎలిజిబుల్. సో దీనికి ఇంటర్న్షిప్ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఇది 20,000 per month వస్తుందండి. సో బెంగళూరులో మనం ఫిజికల్గా ఇంటర్న్షిప్ అటెండ్ అవ్వాలి. సో దీనికి మనకి 20,000 per month వస్తుంది. సో ఒకసారి మనం ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఒక మెంటర్ ఉంటారండి ఆ బెంగళూరు కంపెనీలో. ఆ మెంటర్ కింద మనం వర్క్ చేయాలి. అంటే అతను మనకి ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఆ ట్రైనింగ్ తోటి మనం ఇంటర్న్షిప్ని కంప్లీట్ చేయాలి. సో ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 6 to 12 weeks ఉంటుంది. రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. దాన్ని మనం స్టెమ్ ప్రాజెక్ట్స్ అంటాం. సో ఒకసారి మనం ఇంటర్న్షిప్ అయిపోయే టైంకి మన పర్ఫార్మెన్స్ని బట్టి, బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్న్షిప్, యూ మే బీ గెటింగ్ ఫుల్ టైమ్ జాబ్ ఆర్ పర్మనెంట్ జాబ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్న్షిప్. సో మీకు ఇంటర్న్షిప్ అయిపోయే టైం వరకు మీ పర్ఫార్మెన్స్ కనుక మంచిగా ఉంటే దాంట్లోనే మీకు ఫుల్ టైమ్ జాబ్ కన్వర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఏరియాస్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, బిగ్ డేటా కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఆర్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మనం ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకసారి మనం ఎప్పుడైతే అఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై నౌ అని కనబడుతుంది కదండి. యాక్చువల్ లాగిన్ అవ్వాలి. సో ఆల్రెడీ నేను లాగిన్ అయ్యా ఇక్కడ. సో అప్లై నౌ అని కనబడుతుంది కదా. వెన్ వీ క్లిక్ ఆన్ అప్లై నౌ ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, దీంట్లో మీ సీవీని అప్లోడ్ చేయాలి. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం సీవీలో ఏమేమి ఉండాలనేది. ఆ సీవీలో మీ స్ట్రెంగ్స్, తర్వాత మీ అడిషనల్ స్కిల్స్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ ఇంక్లూడ్ చేసేసి అప్లోడ్ చేయండి. సో మీ సీవీ వచ్చేసి 5 MB ఉండాలి. పీడిఎఫ్లోనే ఉంటుంది. ఓన్లీ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, అండర్స్కోర్ అండ్ ఐఫన్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్. మీరు ఇచ్చే ఫైల్ నేమ్ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, అండర్స్కోర్ ఆర్ ఐఫన్ ఉండొచ్చు. ఇలా ఈ కాంబినేషన్ తోటి మీరు నేమ్ క్రియేట్ చేసి, నేమ్ ఇచ్చేసి ఆ ఫైల్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వండి, కంట్రీ కోడ్, మొబైల్ నెంబర్, అండ్ డూ యూ హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. డూ యూ హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వర్కింగ్ అట్ ఇన్ఫోసిస్. వర్క్ చేస్తే ఎస్ అనండి, అదర్వైజ్ నో అనండి. ఎస్ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఇంటర్న్షిప్ రావడానికి పాసిబిలిటీస్ తక్కువ. సో మీ యూనివర్సిటీ మెయిల్ ఐడి ఇవ్వండి, మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత సో జియో రీజియన్ ఏషియా అని తీసుకుంటారు. యూనివర్సిటీ నేమ్ ఇస్తారు. ఇక్కడ స్ట్రీమ్ ఏంటి, టెక్నాలజీయా, బిజినెస్, లిటరల్ ఆర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ అని తీసుకుందాం. కరెంట్ అకాడమిక్ లెవెల్ ఏంటి, బ్యాచిలర్స్, మాస్టర్స్, ఎంబీఏ, పిహెచ్డి, లైక్ దిస్. సో బ్యాచిలర్స్ అని తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ మీరు ఏ ఇయర్లో ఉన్నారు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో ఎక్కడ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ ఇయర్ అనుకోండి, థర్డ్ ఇయర్ అని క్లిక్ చేయండి. ఎక్స్పెక్టెడ్ గ్రాడ్యుయేషన్ 26 అవుతుంది. థర్డ్ ఇయర్లో కాబట్టి 26 అవుతుంది బీటెక్ అయితే. ఆర్ బీఎస్సీ బీబీ అయితే 2025 అవుతుంది. మేజర్ ఏంటి రాయండి, అంటే మీ మేజర్ స్పెషలైజేషన్ ఏంటి, మైనర్ ఏంటి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సెకండ్ స్పెషలైజేషన్ అది ఇక్కడ రాయండి. గ్రేడింగ్ సిస్టమ్ రాయండి, ఒకటి సిజిపి అయినా, పర్సెంటేజ్ రాయండి, అండ్ ఓవరాల్ గ్రేడ్ ఎంత వచ్చింది ఇప్పటివరకు. తర్వాత మీ కీ స్కిల్స్ ఏంటి, ఇక్కడ స్కిల్స్ ఇక్కడ టైప్ చేయండి, లైక్ జావా, పైథాన్, డేటా అనలిటిక్స్, లైక్ దిస్. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి. తర్వాత వేర్ డూ యూ లైక్ టు ఇంటర్న్. ఇక్కడ కంట్రీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇండియా అని. సో ఇంటర్న్షిప్ కంట్రీ ఇండియా, సిటీ బెంగళూరు. ఇండియాలో మనకి బెంగళూరులో ఒకటే ఉందండి, ఇక్కడ బెంగళూరు సెలెక్ట్ చేసుకుంటారు. ప్రిఫర్డ్ ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్, మీరు ఏ ఇయర్లో ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నారు. సో 2025 అని క్లిక్ చేయండి. అండ్ ప్రిఫర్డ్ మంత్, ఏ మంత్లో మీరు స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2025 మార్చ్ అన్నారనుకోండి, మార్చ్ తీసుకోండి. సో వన్స్ యూ కంప్లీట్ ఆల్ ద డీటెయిల్స్, క్లిక్ ఆన్ సబ్మిట్, దట్స్ ఆల్. సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ వన్ కన్ఫర్మేషన్ మెయిల్. లేటర్ ఆన్ మీకు షార్ట్ లిస్ట్ అయిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన మంత్ నుంచి ఆ ఇంటర్న్షిప్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీ అందరికి తెలుసు ఇంటర్న్షిప్ అనేది ఎంత ఇంపార్టెంటో. నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అనేది ఇయర్లీ ఇంక్రీజ్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్. సో మెనీ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. సో అంతమందిలో మనకు స్పెషల్ అట్రాక్షన్ మన మీద ఉండాలి అంటే మనకి అకాడమిక్స్తో పాటు అదర్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. సో అలాంటి వాటికి ఇంటర్న్షిప్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ఇంటర్న్షిప్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకోండి, దీన్ని ఫుల్ టైమ్ జాబ్గా కన్వర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.